తన కూతురికి చదువు బాగా చెప్పమని లెక్చరర్కి అప్పగించిన తండ్రి. కానీ అతను ఆ అమ్మాయి అందానికి దాసోహం అయ్యి ఆ అమ్మాయిని లొంగదీసుకొని చంపేసి ఊరు వదిలి పారిపోయాడు. కానీ తర్వాత అతనికి జరిగిన సంఘటనతో తిరిగి మళ్ళీ అదే ఊరికి వచ్చాడు. మరి తర్వాత ఏం జరిగింది? పార్ట్ 1. రచయిత అమరేంద్ర గారు. ఇక స్టోరీలోకి వెళితే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని పిల్లలతో అంటున్నాడు ట్రాన్స్ఫర్ అయిన పాత లెక్చరర్. ఇంతలో ప్రిన్సిపల్ క్లాసులోకి వచ్చాడు. అతని పక్కనే ఓ కుర్రాడు, సుమారు 25 వయసు, 6 అడుగుల పొడవు, చక్కని ఆకృతి, చొక్కాని అందంగా టక్ చేసుకొని నవ్వుతూ నిలబడ్డాడు. ఒక్కసారిగా క్లాస్ అంతా నిశ్శబ్దమైపోయింది. ఇంతలో పిల్లలంతా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంటూ ప్రిన్సిపల్ని విష్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. ఇతని పేరు కార్తీక్, కొత్తగా వచ్చిన లెక్చరర్. ఈ రోజు నుండి మీకు ఇతనే లెక్కలు చెప్తాడు, శ్రద్ధగా నేర్చుకోండి అని చెప్పి క్లాస్లో నుండి పాత లెక్చరర్తో కలిసి వెళ్ళిపోయాడు. హాయ్, నా పేరు కార్తీక్. ఈ కాలేజీకి ఊరికి కొత్త, కానీ మ్యాథ్స్ కాదు. నేను చెప్పేది ఏం అర్థం కాకపోయినా వెంటనే అడగండి, ఎన్నిసార్లైనా చెప్తాను. మీ అందరినీ మంచి మార్కులతో ఇంటర్ పాస్ చేయించే పూచీ నాది, సరేనా అంటూ పలకరించాడు. సరే సార్ అంటూ బదులిచ్చారు. మెల్లిగా పాఠాలు మొదలుపెట్టాడు. కాసేపటికి క్లాస్ పూర్తయింది. క్లాస్ నుండి బయటకు వస్తున్న కార్తీక్కి ప్రిన్సిపల్ గోపాల్ వర్మ ఎదురుపడ్డాడు. ఏం కార్తీక్, ఎలా ఉంది మా కాలేజీ అంటూ పలకరించాడు వర్మ. ఇంకా మీ కాలేజ్ ఏంటి సార్, మన కాలేజ్ అనండి, నాకు చాలా నచ్చింది అన్నాడు కార్తీక్. భలే చలాకీ వాడవే. సరే కానీ నిన్ను ఓ సాయం అడగాలి అంటూ దగ్గరికి వచ్చాడు. చెప్పండి సార్. మీరు అడగడము నేను కాదనడము కూడానా? వర్మ, ఇందాక నువ్వు వెళ్ళొచ్చిన క్లాస్లోనే నా కూతురు కూడా చదువుతుందయ్యా. పేరు భారతీ ప్రియ. అన్ని సబ్జెక్టులలో మార్కులు బాగానే వస్తాయి, కానీ మ్యాథ్స్ అంటే మాత్రం దానికి భయం. కాస్త చూసుకుంటావని చెప్తున్నా. కార్తీక్, మీరేం కంగారు పడకండి సార్. నేను చెప్తే ఎవరైనా మ్యాథ్స్ ఇంత ఈజీనా అనిపిస్తుంది. అందులోనూ మీ అమ్మాయి అంటున్నారు, నాకు వదిలేయండి. వర్మ, ఆ మాట అన్నావు బాగుంది. ఇంతకీ ఇల్లు దొరికిందా? ఎక్కడ దిగావేంటి? కార్తీక్, ప్రస్తుతానికి పక్క ఊరిలో దూరపు చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంటిలో దిగాను. ఇల్లు చూసుకుని మారిపోతాను త్వరలో. నేనొక ఒంటరి పక్షిని. పెద్ద ఇల్లు కూడా ఏం అవసరం ఉండదు. వర్మ, ఓ, ఇంకా పెళ్ళి కాలేదా? మరేం పర్వాలేదు. మా ఊరి అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తాంలే. ఈలోపు అటెండర్కి, మన వాచ్మెన్కి చెప్పి పెడతాను. 2-3 రోజుల్లో ఇల్లు దొరికేస్తుంది, సరేనా అంటూ సరదాగా భుజం మీద చేయి వేశాడు. కార్తీక్, నా పెళ్లి గురించి నేను పెద్దగా ఏం అనుకోలేదు సార్. అమ్మా నాన్న చూసుకుంటారు. అయినా అమ్మాయి నచ్చితే ఏదో మార్గం దొరకకపోతుంది అంటారా అంటూ నవ్వాడు. వర్మ, సరిగ్గా చెప్పావు. నేను బయటికి వెళ్తున్నా, వస్తావా? అలా ఊరు చూదువు గాని. కార్తీక్, పదండి సార్. అయినా నాకొక సందేహం. ఈ ఊరు పేరేంటండి, మరీ విచిత్రంగా ఉంది? కరంపాలెం, ఏదైనా అర్థం ఉందా అంటూ ప్రిన్సిపల్తో కలిసి నడవడం మొదలుపెట్టాడు. ప్రిన్సిపల్, అబ్బో, అదో పెద్ద కథలే. అప్పట్లో ధర్మారావు అని ఈ ఊరి జమీందారు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఒక్క దమ్మిడీ కూడా ఇచ్చేవాడు కాదట. ఓసారి విషజ్వరాలు ప్రబలే రోజుల్లో చికిత్సకి డబ్బులు కావాలని ఎంతమంది అడిగినా ఇవ్వకపోగా, మీ జనాభా తగ్గితే నాకు ఎక్కువ డబ్బులు మిగులుతాయి అన్నాడట. చివరికి ఆ జమీందారుకే అదే విషజ్వరం వచ్చి సమయానికి చికిత్స దొరక్క చనిపోయాడట. వారసులు కూడా లేని ఆ ఆస్తిని అప్పట్లో ప్రభుత్వం జప్తు చేసిందంట. జనాలు కర్మారావు చచ్చాడురా అని హేళన చేసుకునేవాళ్ళట. అప్పటి నుండి ఎవరికైనా అన్యాయం చేయాలి అని ఆలోచిస్తే ఆ కర్మ వాళ్ళని వదిలిపెట్టదు అని ఈ ఊరిని కర్మపాలెం అని పిలిచేవాళ్ళు. కాలక్రమేణా అది కరంపాలెం అయిపోయింది. కార్తీక్, భలే కథ సార్ మీ ఊరికి. సరే, నాకు బస్కి లేట్ అవుతుంది, బయలుదేరుతాను. బాయ్ సార్ అని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కాలేజీలో మ్యాథ్స్ క్లాస్. భారతీ ప్రియ, ఒకసారి ఇలా రా అంటూ పిలిచాడు కార్తీక్. తను కూర్చున్న బెంచ్లో నుండి లేచి కార్తీక్ వైపు నడవడం మొదలుపెట్టింది భారతి. 16 అనాల అమ్మాయి.
17 ఏళ్ల భారతి చాలా అందంగా ఉంటుంది. చందమామకి చుట్టపడిందా అనిపించేలా నవ్వుతుంటే చుట్టలు పడే బుగ్గలు, కారు మబ్బులు కమ్ముకొచ్చినట్టు కంటి చుట్టూ దిద్దిన కాటుక, ఆ కాటుక కళ్ళకి మధ్యలో ఎర్రటి పొద్దు పొడుపులా వెలుగుతున్న బొట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే ముట్టుకుంటే మాసిపోయే ముఖం, తలుచుకుంటే మర్చిపోలేని అందం. తన పుస్తకంతో కలిపి 2 చేతులు కట్టుకొని కార్తీక్ కూర్చున్న కుర్చీ దగ్గరికి వచ్చి నిలబడి చెప్పండి సార్ అంది. అలా భారతిని చూస్తూ ఒక్క క్షణం కార్తీక్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏంటి ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది, అయినా తను స్టూడెంట్, అలా చూడడం తప్పు. ఏం పర్లేదులే, నాకేం పెద్ద వయసు అయిపోయిందని, అయినా తను చిన్నపిల్ల, ఏం చేస్తున్నాను నేను అని అనుకుంటూ ఉన్నాడు మనసులో. ఇలా ఏవేవో ఆలోచించుకుంటూ ఉన్నాడు. సార్ అంటూ మళ్ళీ కదిపింది భారతి. ఒక్కసారి తిరిగి స్పృహలోకి వచ్చి, ఆ భారతి, ప్రిన్సిపల్ గారు నీ గురించి చెప్పారు, నీకు మ్యాథ్స్ అంటే భయం అంటగా అన్నాడు. భారతి, నిజమే సార్, ఎంత ప్రయత్నించినా నాకు అర్థం అవ్వదు ఈ మ్యాథ్స్ అంటుంది. కార్తీక్, సరే, ఈ రోజు నుంచి నీకు ఏ సందేహం ఉన్నా క్లాస్ అయిపోయాక స్టాఫ్ రూమ్కి రా, నేను నీకు వివరంగా చెప్తాను, సరేనా? భారతి, సరే సార్, థ్యాంక్ యూ. కార్తీక్, నో మెన్షన్, వెళ్ళి కూర్చో. తర్వాతి రోజు భారతి క్లాసు నుండి బయటకు వెళ్తుంటే భారతి అన్న పిలుపుతో వెంటనే గబగబా నడుచుకుంటూ వచ్చి, సార్ పిలిచారా అంటూ నిలబడింది. కార్తీక్, అవును భారతి, ఈరోజు క్లాస్లో చెప్పింది అర్థమైందా అంటూ అలా తన వైపే చూస్తూ అడిగాడు. భారతి, అర్థమైనట్టే ఉంది సార్, ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే రేపు అడుగుతాను. కార్తీక్, గుడ్, సరే వెళ్ళు. భారతి, థ్యాంక్ యూ సార్, బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా వెళుతున్న భారతిని వెనుక నుండి చూస్తూ, సిటీ నుంచి వచ్చిన నాకు ఈ పల్లె ఒక వింత, ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి ఓ మారుమూల పల్లెటూరులో ఓ ప్రభుత్వ కళాశాల ఉందని, అందులో ఇంత అందమైన అమ్మాయి ఉంటుందని. ముత్యం ఆల్చిప్పలో ఉంటుంది, వజ్రం మట్టి గనుల్లో ఉంటుంది అంటే ఉపమానం అనుకున్నా, కాదు నిజమే, అందాలన్నీ ఇలా దాక్కొని ఉంటాయి అంతే అనుకున్నాడు. ఇంతలో వెనుక నుండి అటెండర్ వచ్చి, సార్ మీరు ఇంటి కోసం చూస్తున్నారు అంట కదా, వర్మగారు చెప్పారు, ఒక మంచి ఇల్లు ఉంది, చూస్తారా, మన కాలేజీకి దగ్గరలోనే అన్నాడు. కార్తీక్, పదరామయ్య వెళ్ళి చూద్దాం, కాలేజీ కూడా అయిపోయింది కదా. ఎలాగూ ఇద్దరూ కలిసి అలా ఇల్లు చూడ్డానికి వెళ్ళారు. చుట్టూ పొలాలు, మధ్యలో ఒంటరిగా ఓ ఇల్లు. కార్తీక్, ఏంటి రామయ్య, ఈ పొలం అంతా వీళ్ళదేనా అంటూ ఇంటి లోపలికి అడుగు పెడుతూ అడిగాడు. అవును సార్, కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, పాపం, ఇక్కడే ఉండి పొలం చూసుకోవచ్చు అని మంచిగా కట్టించుకున్నారు. తర్వాత వాళ్ళ అబ్బాయికి పట్నంలో జాబ్ వచ్చి అందరూ పట్నం వెళ్ళిపోయారు, ఎప్పుడో ఏడాదికి ఒకసారి వచ్చి చూసిపోతారు అంటూ బదులిచ్చాడు రామయ్య. మరి పొలం సంగతేంటి అంటూ ఆశ్చర్యపోయి అడిగాడు కార్తీక్. పొలమంతా కౌలుకి ఇచ్చేశారు సార్, ఇల్లు మాత్రం ఊరి చివర కావడంతో ఎవ్వరూ అద్దెకు తీసుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు రామయ్య. నాకు ఒంటరిగా ఉండడం అలవాటేలే, అదేం ఇబ్బంది లేదు, నాకు ఇల్లు నచ్చింది, ఇంకా అద్దె ఎంతో ఏంటో కూడా మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అన్నాడు కార్తీక్. అద్దె గురించి వాళ్ళకి పెద్ద పట్టింపు లేదు సార్, ఇల్లు చాలా కష్టపడి కట్టించుకున్నారు, బాగా చూసుకునే వాళ్ళకి ఇవ్వాలి అనేదే వాళ్ళ ఆలోచన చెప్పాడు రామయ్య. ఆ అనుమానం అవసరం లేదులే, ఎవరైనా ఒకరు పనికి వస్తే చాలు, నేను బాగానే చూసుకుంటా, వాళ్ళకి చెప్పు. సరే అంటే మంచి రోజు చూసుకుని పాలు పొంగించుకుంటా, నాకు బస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తా మరి అని ఇంటి నుండి బయలుదేరాడు కార్తీక్. రోజు అలా కాలేజీకి రావడం, భారతిని చూడడం, లెక్కలు చెప్పడం, ఏదో ఒక వంకతో భారతితో మాట్లాడడం, ఇలాగే ఒక వారం గడిచింది. మొత్తానికి ఇంట్లో చేరాడు. ఇల్లు మరీ దగ్గర కావడంతో కాలేజీ అయిపోయాక కూడా ఏమైనా సందేహాలు ఉంటే భారతికి చెప్తూ కాలేజీలోనే ఉండేవాడు చాలాసేపు. ఇంటికి వచ్చాక కూడా లెక్కల పుస్తకాలు పట్టుకొని కూర్చోవడం చూసి భారతి తండ్రి వర్మ తెగ సంతోషపడిపోయేవాడు. ఓ రోజు కాలేజీలో, ఏం కార్తీక్, ఏంటి సంగతులు అంటూ మాట కలిపాడు. కార్తీక్, నా దగ్గర సంగతులు ఏముంటాయి సార్, మీరే చెప్పాలి. వర్మ,
కాలేజీ విషయాలు ఎప్పుడూ ఉండేవే కానీ భారతి ఎలా చదువుతుంది చెప్పు. కార్తీక్: తనకి మంచి తెలివి ఉంది సార్. మీ కూతురు కదా. కాకపోతే స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో సరిగ్గా అర్థం కాక భయపడినట్టు ఉంది. దానికి తోడు ఇంటర్ మ్యాథ్స్ చాలా కష్టం. కాస్త ఎక్కువ కష్టపడితే సరిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా వెంటనే వచ్చి అడుగుతుంది. నేర్చుకోవాలనే తపన ఉంది. అది చాలు నేర్పించడానికి. తనకి మంచి మార్కులు వచ్చే పూచి నాది. మీరు మర్చిపోండి అంటూ భారతి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ముందున్న లెక్చరర్తో పోలిస్తే కార్తీక్ భారతి గురించి చాలా గొప్పగా చెప్పడంతో వర్మకి ప్రాణం ఉప్పొంగిపోయింది. వర్మ: రోజు అలా కాలేజీ అయిపోయాక ఇక్కడ ఉండే బదులు ఇంటికి రావచ్చు కదా. మంచిగా తను చదువుకుంటుంది. నీకు నేను ఉంటాను కాలక్షేపానికి. ఏమంటావ్ అంటూ తన కూతురికి ట్యూషన్ చెప్పమని చెప్పకనే చెప్పుకొచ్చాడు. కార్తీక్: దానిదేముంది సార్, అలాగే చేద్దాం అంటూ ఒప్పుకున్నాడు. ఆ విధంగా కాలేజీ అయిపోయాక కూడా భారతితో చాలాసేపు సమయం గడిపేవాడు కార్తీక్. లెక్చరర్ అనే భయం ఉన్న భారతికి కార్తీక్కి మధ్య కాస్త చనువు ఏర్పడింది. అలా సమయం గడుస్తూ ఉండగా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. భారతి అన్ని సబ్జెక్టులతో పాటు ఈసారి మ్యాథ్స్ కూడా చాలా బాగా రాసింది. క్లాస్ ఫస్ట్ అవడంతో వర్మ ఆనందానికి అవధులు లేవు. తనతో పాటు క్లాస్లో చాలామందికి లెక్కల్లో మంచి మార్కులు రావడంతో అందరి దృష్టిలో కార్తీక్ ఓహో హీరో అయిపోయాడు. కార్తీక్ భారతి మధ్య పెరుగుతున్న చనువుని గమనించక కనపడినప్పుడల్లా అందరి ముందు కార్తీక్ని పొగడ్తలతో ముంచెత్తేవాడు వర్మ. ఇది ఇలా ఉండగా అప్పుడప్పుడు ఆదివారాలు, సెలవు రోజులలో తనకి ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా కార్తీక్ ఇంటికి వెళ్ళిపోయేది భారతి. కూతురి పురోగతి చూస్తూ మురిసిపోతున్న వర్మకి వేరే ఏ ఆలోచన వచ్చేది కాదు. ఇలా ఓ నెల గడిచిపోయింది. ఓ రోజు కాలేజీ స్టాఫ్ రూమ్లో భారతి: ఏంటి సార్, మీరెప్పుడు కాలేజీ, తర్వాత నా చదువు, అంతేనా? బోర్ కొట్టదా మీకు అని చనువుగా అడిగింది. కార్తీక్: బోరు కొట్టకూడదు అనే కదా నీతో ఉంటున్నాను. చాలా బాగా టైంపాస్ అయిపోతుంది నాకు నీతో ఉంటే. భారతి: ఊరుకోండి సార్, మీరు సిటీ నుండి వచ్చారు. చాలామంది స్నేహితులు, స్నేహితురాళ్ళు, సినిమాలు, షికార్లు అన్నీ ఉండి ఉంటాయి. ఇక్కడ అవేం లేవు కదా. కార్తీక్: అదైతే నిజమే కొంతవరకు. కానీ నువ్వున్నావుగా, అవేం లేకపోయినా పర్లేదులే అంటూ నవ్వాడు. కార్తీక్ మాటల్లో ఆంతర్యం అర్థం కాలేదు భారతికి. మళ్ళీ సరదాగా అడగడం మొదలుపెట్టింది. భారతి: సార్, మీరు ఎవరినైనా లవ్ చేశారా అంటూ సరదాగా అడిగింది. కార్తీక్: నీ అంత అందమైన అమ్మాయి కనపడి ఉంటే చేసేవాడినేమో, కనిపించలేదు మరి. భారతి: ఎందుకు సార్ నాతో ఆడుకుంటారు, అడగనులేండి మిమ్మల్ని ఇంకా అంటూ బొంగమూతి పెట్టింది. కార్తీక్: అది సరే కానీ ఈ 14వ తారీఖు విశేషం ఏంటో తెలుసా? భారతి: తెలియదు సార్, పండగేమైనా ఉందా అని అమాయకంగా అడిగింది పాపం. కార్తీక్: కాదు, నా పుట్టినరోజు. ఆ రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది, నీకు మళ్ళీ చెప్తాలే అంటూ ప్రేమికుల రోజు విషయం దాటేశాడు. భారతి: సార్, మీ పుట్టినరోజా? భలే, మాకు పెద్ద పార్టీ కావాలి సార్. కార్తీక్: అలాగే ఇస్తాను. కానీ అందరూ వేరు, నువ్వు వేరు కదా. నీకు ఏం కావాలో అడుగు. భారతి: మీ టైం అంతా నా కోసం వృధా చేస్తున్నారు సార్. నాకు ఇంకేం కావాలి చెప్పండి, మీకు ఏం కావాలో అడగండి అంటూ అడిగింది. దానికి కార్తీక్ ఇన్ని రోజులకి మంచి అవకాశం దొరికింది అనుకుంటూ ఏం అడగాలో అర్థం కాలేదు తనకి. కార్తీక్: వద్దులే భారతి, నువ్వు ఇవ్వలేవు, వదిలేయ్ అంటూ నిట్టూర్చాడు. భారతి: ఏం పర్లేదు సార్, చెప్పండి. మీరు నా కోసం ఇంత చేశారు, నేను ఏమైనా చేస్తా, చెప్పండి అని గట్టిగా అడిగింది. కార్తీక్: నా పుట్టినరోజులన్నీ నాకు నా స్నేహితులతో జరుపుకోవడం ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరూ రాత్రి 12 గంటలకి మా ఇంటికి వచ్చి నన్ను విష్ చేసేవాళ్ళు. అలా మొదలైన నా పుట్టినరోజు చాలా బాగుంటుంది. ఇక్కడ నాకున్న ఫ్రెండ్ నువ్వొక్కదానివే అంటూ చెప్పుకొచ్చాడు. భారతి: రాత్రి 12ంటికా? అది ఊరవతల ఉన్న మీ ఇంటికా? నేనా అంటూ ఆశ్చర్యపోయి అడిగింది. కార్తీక్:
అందుకే కదా నువ్వు ఇవ్వలేవు అన్నాను. ఏం పర్లేదులే అంటూ మాట దాటేశాడు. కుదరదు అని చెప్పకపోయినా సరే అని చెప్పలేకపోయినందుకు భారతి చాలా బాధపడింది. కార్తీక్ మాత్రం మరుసటి రోజు నుండి పెద్ద చనువుగా లేకుండా మాట్లాడడం మొదలుపెట్టాడు. రోజు చాలా సరదాగా ఉండే కార్తీక్ ఇలా ఉండడం తనకి నచ్చలేదు. పోనీ నాన్నకి చెబుదామంటే అవసరమా అని తిడతారు అనుకొని ఆగిపోయింది. ఏదేమైనా కార్తీక్ని ఆ రోజు రాత్రి విష్ చేయాలని నిర్ణయించుకుంది. ఇలా సాగుతుండగా తన పుట్టినరోజు ముందు రోజు ఆదివారం వచ్చింది. ఆ రోజంతా ఇంట్లోనే చదువుకుంది. కార్తీక్ దగ్గరికి కూడా వెళ్లకుండా రాత్రి 11:30 సమయంలో అందరూ నిద్రపోతుండగా మెల్లిగా ఇంట్లో నుండి బయటికి వచ్చింది. ఎవరైనా చూసినా గుర్తుపట్టకుండా ముసుగు వేసుకుంది. ఆ చీకటిలో భయపడుతూ ఒక్కటే మెల్లిగా శబ్దం చేయకుండా వచ్చేసింది కార్తీక్ ఇంటికి. కార్తీక్ ఇంటికి వచ్చే సమయానికి సుమారు 12 దాటేసింది. మెల్లిగా తలుపు కొట్టింది. ఒక్కడినే ఇలా పుట్టినరోజు చేసుకోవలసి వస్తుంది. ఉన్న భారతి వస్తుంది అనుకుంటే తను కూడా రాను అని చెప్పేసింది అని బాగా మదన పడిపోయిన కార్తీక్ అప్పటికే ఓ ఫుల్ బాటిల్ తాగేశాడు. చాలాసేపు తలుపు కొట్టాక వచ్చి తలుపు తీశాడు. హ్యాపీ బర్త్డే సార్ అంటూ విష్ చేసింది భారతి. తన రాకని అస్సలు ఊహించని కార్తీక్ ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. అయ్యో సార్, నేనే ఎవరికీ కనపడకుండా ముసుగేసుకున్నా అంటూ ముసుగు తీసింది భారతి. నువ్వా, రా లోపలికి రా అంటూ లోపలికి పిలిచి తలుపేశాడు. నా కోసం వచ్చావా, చాలా థ్యాంక్స్ అంటూ తన దగ్గరికి వచ్చి వాటేసుకోబోయాడు. సార్ అంటూ దూరం జరిగింది భారతి. అదేంటి భారతి, నేనంటే నీకు ఇష్టం లేదా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ఇష్టం సార్, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అనే ఇష్టం. కానీ మీరు అనుకునేలా కాదు. పైగా మీరు తాగుతారు అని కూడా నాకు తెలియదు అంటూ కాస్త ఇబ్బందిగా సమాధానం ఇచ్చింది. ఇష్టం లేకపోతే ఈ వేళలో అంత కష్టపడి ఎందుకు వచ్చావు భారతి అంటూ తాగిన మైకంలో గట్టిగా అడిగాడు. ఆ రోజు నేను కుదరదు అన్నప్పటి నుండి మీరు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, డల్గా ఉంటున్నారు. సరే, నేను మీ స్టూడెంట్ అయిన ఫ్రెండ్ అని అన్నారు కదా అని వచ్చాను సార్, అంతే అంటూ చెప్పుకొచ్చింది. ఆ రోజు నేను అన్న మాట నిజం. నీ అంత అందమైన అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నీకు కూడా నేనంటే ఇష్టం. అబద్ధం చెప్తున్నావు అంటూ గట్టిగా భారతిని కౌగలించుకున్నాడు. విడిపించుకోవడానికి ప్రయత్నించిన పాపం చాలాసేపు కుదరలేదు. అదే అదునుగా తనకి ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారి కోపంతో బలంగా కార్తీక్ని దూరంగా నెట్టేసి నేను మీ గురించి నాన్నకి చెప్తాను అంటూ పారిపోవడానికి ప్రయత్నించింది. నాన్నకు చెప్తాను అన్న మాటకి కార్తీక్కి ఒక్కసారి భయమేసింది. ఇప్పుడు భారతి బయటకు వెళితే తన పరువు పోతుంది, అందరూ కలిసి తనని చంపేస్తారు అని వణికిపోయాడు. మరి తర్వాత ఏం జరిగింది? భారతి కార్తీక్ నుండి తప్పించుకోగలిగిందా, లేదా కార్తీక్ భారతిని ఏమైనా చేశాడా? ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.